మనకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కోయంబత్తూరు నుంచి అనేకమైన సేవలు అందించి ఆయన ఈ రోజున జార్ఖండ్ ప్రాంతానికి గవర్నర్ కావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కిషోర్ గారు పాట పాడతారు. పాట పాడిన తర్వాత జానారెడ్డి గారు, తర్వాత మళ్ళీ గోవిందరామ్ గారు, మిగతా మన వారి మాధవ పాట ఒక పాట పాట నిర్మల కిషోర్ గారిని దత్తాత్రేయ గారు సన్మానిస్తా ఉన్నారు. శాలుగా పంచ నిర్మల కిషోర్. హీరో సంజేష్ గారు కూడా వారి వెంట ఉన్నారు. బాబు శాలు. హీరో సంజేష్ గారు కిషోర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి. ఎవరు వేదిక మీద ఉన్నారు. హరిబాబు గారు చాలా సంతోషం. వారికి జ్ఞాపిక అందజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కిషోర్ గారు పాట పాడతారు. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. వేదిక మీదున్న అతిథులకు కళాభివందనాలు. అలాయ్ బాలాయ్ 18 ఏళ్ళు అవుతుంది నడుస్తున్నది. దసరా నాడు పాలపిట్టలు చూడాలని ఎట్లయితే గుర్తొస్తాడో, దసరా వస్తే బండారు దత్తన్న కూడా అక్కడే గుర్తొస్తాడు. ఎందుకంటే దసరా వస్తే అలాయ్ బాలాయ్ ఉంటుంది హైదరాబాద్ రంగరంగ వైభవంగా. అది అవునా కదా? ఒకసారి గట్టే చెప్పాలి దత్తలకు. అరే ఏం చేతులు ఇంటికాడ పెట్టొచ్చారా? తినాలి కదా, కొట్టాలి. గట్టే చెప్పాలి దత్తలకు. ఒకసారి గట్టే. మన కప్పర ప్రసాద్ అన్న ఫోన్ చేసి అలాయ్ బాలాయిలో దత్తన్న మిమ్మల్ని రమ్మంటున్నా, ఎట్లున్నాయో పల్లె పాడాలి అలాయ్ బాలాయిలో ఈ సంవత్సరం అని చెప్పి అన్నప్పుడు తప్పకుండా వచ్చి పాడతాను అని చెప్పిన. ఈ పాట రాసి 24 ఏళ్ళు అవుతుంది. అయినా కొత్తగానే ఉంటుంది. ఇప్పటికి అడుగుతుంటారు ఎక్కడ పోయినా కూడా. నిన్ను విడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే తల్లే నువ్వు, ఎట్లున్నవే తల్లి. ఉన్నాయా ఇన్స్ట్రుమెంట్స్? ఉన్నాయా? చిన్న కొట్టాలి. కీబోర్డ్ రెడీ. కీబోర్డ్ రిజర్వ్ ఓన్లీ. లైట్. ఎట్లున్నవే తల్లి, ఎట్లున్నవే తల్లే నువ్వు, ఎట్లున్నవే తల్లి. మూలములకు కావాలే బాల పత్ర పెద్ద నిద్రలే మత్స్యలోను మా పల్లెలే పచ్చని చెట్ల పక్షుల కోటిలో కోళ్ళ కోటిలోన కోడి పుంజుల పూత అమ్మల ఎట్లున్నవే తల్లే నువ్వు, ఎట్లున్నవే తల్లి, ఎట్లున్నవే తల్లే నువ్వు, ఎట్లున్నవే తల్లి. మన్నె గుట్ట మైసన గుట్ట నడుమ నరకపతి భగవత సూర్యుడు బయటికి వచ్చేది తుక